ఆడోళ్ళు ఒక్కసారి కొత్త చీర కొనాలని మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతారు. చీరకు టెండర్ పెడితే ఎన్ని వండర్లైనా చేసి ఆ చీర కొనిపించుకుంటారు. ఇన్స్టాగ్రామ్లో 5,000 చీర 2,000కి అని ఏదన్నా రీల్ చూసిర్రంటే ఆ 2,000 చీర కొనుక్కునేందుకు 5,000 రూపాయలు ఖర్చు పెట్టుకొనైనా వచ్చి కొనుక్కపోతుంటారు. చీరలంటే ఆడోళ్ళకు గంత కాయిషు. అసొంటి చీరలను పుక్కిట్లా పిలిచి మరీ ఇస్తున్నారట రామగుండం ట్రాఫిక్ పోలీసు వాళ్ళు. ట్రాఫిక్ పోలీసు వాళ్ళు సాటుముండి చలాన్లు కొట్టుట్లా బిజీగా ఉంటారు. మళ్ళీ అవి చూసి వసూలు చేసేందుకు అడ్డలేస్తారు కానీ చీరలు ఇచ్చుడేంది అనుకుంటున్నారులే. బట్టల షాపులు ఆషాఢ శ్రావణ మాసాల ఆఫర్లు పెట్టినట్టు రామగుండం గోదావరికని ట్రాఫిక్ పోలీసులు హెల్మెట్ పెట్టుకున్న మహిళలకు చీరల ఆఫర్లు పెట్టిరు. ఎవరైతే మహిళలు హెల్మెట్లు పెట్టుకొని బండ్లు నడుపుతున్నారో అసొంటోళ్ళు అందరినీ ఆపి ఇందా అమ్మ చీరలని పంచి పెడుతున్నారు. నెత్తికి హెల్మెట్ పెట్టుకొని భార్యను వెనకాల కూర్చోబెట్టుకొని బండి మీద పోతున్న భార్యాభర్తలను కూడా ఆపి వాళ్ళకు కూడా చీరలు ఇచ్చిర్రు. ఇట్లా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు అంటే వసూలే కానీ గదే చలాన్ వసూలే చేస్తారు కానీ రిటర్న్ ఇచ్చుడు అనేది ఏం ఉండదు కదా. అసొంటి మీకు చీరలు వంచాలనే ఐడియా ఎట్లా తట్టింది సార్ అని రామగుండం ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్ సార్ని అడిగితే, హెల్మెట్ పెట్టుకున్న వారికి ఈరోజు చీరలు బహుకరించడం జరుగుతుంది. ఇక ముందు కూడా అనేక రకాలైన అవేర్నెస్ కార్యక్రమాలను మేము నిర్వహిస్తాం. దయచేసి మీరందరూ కూడా మా యొక్క సూచనల్ని సలహాలను పట్టించుకోండి. ఒక్క రోడ్డు ప్రమాదం జరిగితే కుటుంబం దాదాపు 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతుంది. దయచేసి ఈ విషయాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించండి, మీ కుటుంబాలను సంక్షేమంలో ఉంచండి. విన్నారు కదా, ఎవరైతే హెల్మెట్ పెట్టుకొని బాలు నడుపుతున్నారో వాళ్ళు బాధ్యతాయుతంగా ఉన్నారని మెచ్చుకొని వాళ్ళకి చీరలు ఇనాములు ఇస్తున్నారట. ఇది లిమిటెడ్ ఆఫర్ అని చెప్పురి సార్, లేదంటే శ్రావణ మాసం షాపింగ్ చేద్దాం అనుకున్న వాళ్ళంతా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముంగటనే లైన్లు కడతారు. చీరలు ఇస్తున్నారని తెలిసి అందరిగా భర్తల నెత్తులకు బలవంతంగా హెల్మెట్లు పెట్టించైనా మీ ముంగటికి వస్తారు. అప్పుడు గోదావరి కానీ బట్టల షాపులలో ఉన్న చీరలన్నీ తెచ్చి పంచిన సాలై చూసుకోరి మళ్ళీగా.